NCERT which is not yet updated. So it is very much important that when we are preparing for UPSC civils, we must make an updation. See, basically NCERT books are not prepared for the civil service aspirants. They are prepared for the school students. దేశంలో ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా స్కూల్స్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ 5 కోట్ల మంది ఉన్నారు. ఆ 5 కోట్ల మంది కోసం ఇది తయారు చేసింది. ఇంకో 1 కోటి మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దీన్ని చదువుకుంటారు. అందులో నుంచి కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి కాబట్టి. అండ్ మనం జనరల్గా స్టేట్ సిలబస్ అప్డేషన్ అనేది జరగదు. 10 ఏళ్ళకు ఒకసారో 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. కానీ ఎన్సీఆర్టీ మాత్రం వెరీ ఫ్రీక్వెంట్ అండ్ రెగ్యులర్ అప్డేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ అప్డేట్స్ ఆర్ నెసెసరీ. అది పర్టికులర్గా సపోజ్ ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏది రీసెంట్గా జరిగినటువంటి అప్డేట్స్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ హిస్టరీ తీసేశారు అన్నారు. ఎక్కడ తీసేశారు, ఎందుకు తీసేశారు, ఎవరు తీసేశారు, ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. ఆ తీసేసిన సిలబస్ మీద సరైన అవగాహన లేకుండా ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి స్టేట్మెంటు మాత్రమే. మొఘల్ హిస్టరీ ఈజ్ నాట్ రిమూవ్డ్ అండ్ వీ కెనాట్ ఇమాజిన్ ద ఇండియన్ హిస్టరీ వితౌట్ ద మొఘల్స్ ఆల్సో. అది ఇప్పుడు సపోజ్ మీరు శివాజీ గురించి నేర్చుకోవాలి. కెన్ యూ ఇమాజిన్ ఎనీథింగ్ అబౌట్ శివాజీ, హీరోయిజం ఆఫ్ ద శివాజీ వితౌట్ ఔరంగజేబ్? అక్కడ ఒక విలన్ ఉండాలి. విలన్ ఉన్నప్పుడే హీరో ఎలివేషన్ అయ్యేది. సో మొత్తం ఈ మొఘల్ హిస్టరీ తీసేస్తే మరి శివాజీ గురించి ఎట్లా తెలుసుకుంటాను? కంపల్సరీగా మొఘల్స్లో ఉన్నటువంటి ఔరంగజేబు అక్కడ ఉండాలి. అండ్ ఔరంగజేబు మీద ఈ శివాజీ అనేటటువంటి ఒక వీరుడు యుద్ధం చేసి గెలిచాడనేటటువంటి అంశాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద హిస్టరీ షుడ్ బి బ్రీఫ్లీ చేంజ్డ్. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొఘల్ హిస్టరీ ప్రతి దాంట్లోనే ఉంటుంది. అంత అవసరం లేదు. తీసేసింది ఏంటి అంటే ఎక్కడెక్కడైతే రిపిటేషన్స్ ఉన్నాయో, ఓవర్లాపింగ్ ఉందో ఆ ఓవర్లాపింగ్ మాత్రమే తీసేశారు. అండ్ కొన్ని చోట్ల అనవసరమైనవి తీసేశారు. అంటే సపోజ్ గాంధీ, హూ కిల్డ్ గాంధీని చెప్పి గాడ్సే అని, అది వరకు సరిపోతుంది కదా. గాడ్సే క్యాస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా మీకు? రిలీజియన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఆ పాయింట్లన్నీ ఉన్నాయి అందులో. అది గాడ్సే హూ ఈజ్ ఎ స్టాంచ్ హిందూ కిల్డ్ గాంధీ అండ్ హీ బిలాంగ్ టు ఎ రాడికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి అక్కడ పెద్ద డిస్క్రిప్షన్ ఉంది. ఈ డిస్క్రిప్షన్ అంతా తీసేశారు. అంటే ఈ మతం గురించి, రాడికల్ ఆర్గనైజేషన్ ఇటువంటివన్నీ పిల్లలకి చెప్పి ఏం లాభం? ఆ చిన్నపిల్లలకి అవన్నీ చెప్తే అది వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లనే మారిపోతుంది. కాబట్టి గాంధీ వాజ్ కిల్డ్ బై గాడ్సే అనే స్టేట్మెంట్ పెట్టారు అంతే. మిగతా అనవసరమైన డిస్క్రిప్షన్ అక్కర్లేదు అక్కడ. ఇక మరో అంశం, లేబర్ యూనియన్ మూమెంట్ల గురించి తీసేశారు. కావేరీ ఇటు కొన్ని మూమెంట్స్ గురించి తీసేశారు. చిన్న వయసులో పిల్లలకి, అర్థం కాని వయసులో 10th క్లాస్ లోపల ఉండేటటువంటి పిల్లలకి ఈ ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకి తెలియాల్సింది నేషన్ బిల్డింగ్, సోషల్ వెల్డింగ్. అంటే సమాజంలో అనేక రకాల విభజనలు ఉన్నాయి. కాస్టిజం, కమ్యూనలిజం, రిలీజియన్, లాంగ్వేజ్. సో వీటన్నిటిని అధిగమించి యునైటెడ్గా ఎలా ఉండాలి, దీన్ని సోషల్ వెల్డింగ్ అని అంటారు. నేషన్ బిల్డింగ్లో వీళ్ళు ఎలా పాల్గొనాలి, ఆ పర్స్పెక్టివ్లో ఈ కొత్త థియరీస్ని తయారు చేశారు. అలాగే రీసెంట్గా ఇంకొక సైన్స్లో నుంచి కూడా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తీసేశారంటున్నారు. అది ఇండియన్ సొసైటీలో లేదా? యాక్చువల్గా సపోజ్ మనకి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ ఇవన్నీ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్స్ చదువుతున్నాము. ఇండియన్ మెడిసిన్ ఉంది, తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ ఉంది. ఇప్పుడు మన గూడల్ని వీటన్నిటిని బీటెక్ చేసిన వాళ్ళు కట్టారా? ప్రాచీన కాలం నుంచి ఉన్న గుళ్ళు, అజంతా, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి, బృహదీశ్వర ఆలయం ఉంది. ఈ ఆల్మోస్ట్ 13 సార్లు ఎర్త్క్వేక్ వచ్చినా కానీ బృహదీశ్వర ఆలయం చెక్కు చెదరలేదు. అలాంటి కన్స్ట్రక్షన్ తయారు చేశారు. బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, వాళ్ళు తయారు చేసింది. అది ఇండియన్ ఇంజనీరింగ్ సిస్టంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ. వాటిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు మనం ఓన్లీ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పి వెస్ట్రన్ సొసైటీకి చెందినటువంటి అంశాలను చదవాల్సిన అవసరం లేదు. మనిషి కోతి నుంచి పుట్టాడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ 1836లో డెవలప్ చేశారు. 1836లో డెవలప్ చేసింది. మనం ఆ వ్యక్తి ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసినటువంటి కండిషన్స్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కండిషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంగ్లాండ్లో ట్రెడిషనల్ క్రిస్టియానిటీని డెవలప్ చేస్తున్నటువంటి రోజుల్లో దానికి రెవల్యూషన్గా, దానికి వ్యతిరేకంగా
ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. క్రిస్టియానిటీలో ఏముంటుంది, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బై ది గాడ్, దేవుడు మనిషిని సృష్టించాడు. అంతేగాని క్రిస్టియన్ బిలీఫ్స్ ప్రకారం కోతి నుంచి మనిషి వచ్చాడా? జస్ట్ ఒక 6 రోజుల్లో దేవుడు ఈ సృష్టిని అంతటినీ క్రియేట్ చేశాడు. మ్యాన్ క్రియేటెడ్ ద మ్యాన్, తర్వాత హీ క్రియేటెడ్ ది వాటర్, ఆ తర్వాత వెలుగును సృష్టించాడంటారు, భూమిని సృష్టించాడంటారు. అండ్ తర్వాత ఫైనలీ మ్యాన్ క్రియేటెడ్ ద గాడ్ క్రియేటెడ్ ద ఉమెన్. తర్వాత 7వ రోజున అంటే సండే రోజున దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. ఇది జనరల్గా ఈ బైబిల్లో ఉండేటటువంటి ఇనీషియల్ కాన్సెప్ట్. సో అటువంటి కాన్సెప్ట్ని వ్యతిరేకించే విధంగా ఈ థియరీస్ అన్నీ వచ్చినాయి, ఇది ఇవల్యూషన్ థియరీస్ అన్నీ వచ్చినాయి. మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం కూడా మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలన్నీ కూడా ఏంటవి, ఒక మనిషి పరిణామ ప్రక్రియ గురించి చెప్పినవి. ఫస్ట్ కూర్మావతారమనో లేకపోతే మత్స్యావతారమనో ఇటువంటివన్నీ, అవన్నీ ఏంటంటే ఇవల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలే. ఇవి అన్నీ మనం పక్కన పెట్టేసాం, సైడ్ అయిపోయినాయి అన్నీ. ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొచ్చి మనం నెత్తిన రుద్దినటువంటి 1854 నుంచి అమల్లో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్దగా అవసరం లేదు. అండ్ దానివల్ల డైరెక్ట్గా ఇది ప్రయోజనం అనేది కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఈ అప్డేషన్ అనేటటువంటిది, ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది కంపల్సరీగా కావాలి. అందుకే ఎన్సీఆర్టీ సిలబస్ని మారుస్తారు. ఇదేమి ఎన్సీఆర్టీ సిలబస్ని ఒక డైరెక్టర్, ఒక చైర్మన్ కూర్చొని మార్చేయరు. ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ వేసినటువంటి సూచనల ప్రకారం తయారు చేస్తారు.